సమస్య లేని సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే ఇంతకంటే మూర్ఖత. నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మనది 6వ స్థానము 7వ స్థానము వడ్లు పండించే దానిలో, ధాన్యం పండించే దానిలో. మరి పైన 7 రాష్ట్రాలలో కూడా బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, పంజాబ్ లో అసలే లేదు, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు. మరి అక్కడ లేని భారతీయ జనతా పార్టీ అధికారం లేని ప్రాంతాలతో పాటు ఈ 7 రాష్ట్రాల్లో లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తున్నది? మరి ఇన్ని సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది? చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి, దీనికి సమాధానం లేదు. దీనికి అనేక సందర్భాల్లో నేను అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం లేదు. ఎందుకంటే సమస్య సృష్టిస్తాడు, లేనిపోయిన సమస్య సృష్టిస్తాడు. విలేకరుల సమావేశం పెట్టి అసభ్యంగా మాట్లాడి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక సంస్కారం లేకుండా మాట్లాడి, ఇట్లా తిడితేనే టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి, ఇట్లా తిడితేనే కేంద్రాన్ని బదనాం చేయొచ్చు, ఇట్లా తిడితేనే రైతాంగం వింటది, అన్ని వింటారు. పక్క నువ్వు చెప్పేటి అన్ని వింటారు. నిజమేది అబద్ధమేది, ఎవరు సంస్కారాలు, ఎవరు సంస్కారహీనులు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు, ఈ తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడడం కారకులు ఎవరో రైతాంగానికి పూర్తిగా తెలుసు. మీరు అనుకుంటే రైతులు పక్క రైతులు ఇవాళ చైతన్యవంతులు తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాలు మాటలు మీరు పండించిన ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పెత్తనం ఏంది అన్నావు. మొన్న ఏమైంది? బండారం బయటపడ్డది. బయటపడ్డకి ఏం ఇప్పుడు ఇప్పుడు ధాన్యం కొంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దు అంటే రైతులను ఇబ్బంది పెట్టాలి. రైతులను ఇబ్బంది పెడితే కేంద్రాన్ని బదనాం చేస్తే రాజకీయంగా రాక్షసానందం పొందొచ్చు. ఇటు రైతులు బాధపడాలి, అంటే కేంద్రం బదనాం కావాలి. దాంతో ఒక రాక్షస రాజకీయ క్రీడ రైతులతోని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతున్నాడు. వాళ్ళు చచ్చిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటారు రైతులు అందరూ కూడా. నీ పాలనలో ఇన్ని సంవత్సరాలు ఓ నోటికి అద్దుండదు అరుపులు అవదలాడానికి. ఇది చేసేది ఏం లేదు. మన వడ్లు కొనుగోలు కంచెలి అన్నిటికీ కూడా లాస్ట్కు నువ్వు బ్రోకరేజ్ చేసాను కూడా ఆ డబ్బు కూడా కేంద్రం ఇస్తుంది పర్సంటేజ్. శుద్ధుల పైసలు ఏమంటే వడ్లను ఆడించే పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది, గన్ని బ్యాంకుల పైసలు కేంద్రం ఇస్తున్నది, నీ ఆఫీస్ స్టాఫ్ పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా కేంద్రం ఇస్తున్నది, నువ్వు సహకరించేందుకు నీ కమిషన్ కూడా ఇస్తున్నది. మరి నీకేం ఇబ్బంది ఏంటి? రైసు బాయిల్ రైసు నేను అడుగుతున్నా లెక్కగస్తా. ఇవాళ నేను భవిష్యత్తులో బాయిల్ రైసు కేంద్రానికి ఇవ్వా అని చెప్పించి 4/10/2021 4/10/2021 రోజు అసలు బాయిల్ రైసు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవ్వనే ఇవ్వ అని చెప్పి రాసిచ్చింది నువ్వు కాదా? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాసిచ్చింది ఎవరు మరి? నీలక దొంగ లెక్కలు సృష్టించేటువంటి అలవాటు మాకు లేదు. దొంగ లేఖలు, దొంగ సంతకాలు సృష్టించి, దొంగ లెటర్యాలు సృష్టించి రైతాంగాన్ని నమ్మించే అలవాటు మాకు లేదు. ఆ చెలవాట్లో బుద్ధులు మాకు రావు, లేవు కూడా, తెచ్చుకోము కూడా. మరి ఎవరు రాయించేది? మనం సోయి 2 రాస్తావా, సోయిలోకి రాస్తావా? అందుకే పోయేటప్పుడు ఒక మంచి ఆలోచన పోవాలి. అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు నీళ్ళ విషయంలో గిట్టిన సంతకాలు పెట్టేస్తేవి, అట్లా మున్స్తేవి. నేను చెప్పడానికి కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు అది. అప్పుడు ఎట్లా మోసం, కృష్ణా జలాలు ఎట్లా మోసం చేసిండో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. 4/10/2021 రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిచ్చిన లెక్క, నేను తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్ రైస్ ఇవ్వా. మన దానికి మెడవే కత్తి పెట్టినరా, నువ్వే టచ్ చేస్తే మాటి మసేపోతాడు, నా తల 6 ముక్కలు సెంటిమెంట్ ప్రకారం నరుకుతాంటివి. నేను టచ్ చేసేమన్నాడా సిప? అబ్బో నేను టచ్ చేసుడే
మరి ఎవరు రాయించారు ఇది? మన మెడమే కత్తి పెడితే నేను ఇది కూడా ఈ లేఖ కూడా నేను బహిర్గతం చేసే వరకు కూడా ఎవరికి చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నిజంగా మెడమే కత్తి పెట్టితే హుజరాబాద్ లో ఈ లేఖను నిజంగా కేంద్రం బెదిరిస్తే రాసిస్తాడితే ఈ లేఖ పోతే హుజరాబాద్ గెలిచో నేను, హుజరాబాద్ ఎన్నికల్లో గెలిచో నేను. ఇవాళ రాసిచ్చి మన కేంద్రం మెడమే కత్తి పెడితే రాసిస్తా అంటే మన చట్టం ఇంట్లో కూర్చోరు, మీకు వచ్చి మెడమే కత్తి పెడితే ఏదైనా రాసిస్తావు కదా. నేను అడుగుతున్నా అసలు ఒకటే అన్న, రైతులకు బాయిల్ రైస్ కు రా రైస్ కు రైతులకు సంబంధం లేదు. రైతులు పండించేది వడ్లు. నువ్వు వడ్లు కొనుగోతాయి రైతులకు ఇబ్బంది పడుతున్నావు. రైతులకు రా రైతులను బాయిల్ రైస్ సంబంధం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది రా రైతు ఈ బాయిల్ రైస్ కొనుగోలు పండిస్తారా వాళ్ళు? రైతులు పండించేది వడ్లు. నువ్వు వడ్లను రైస్ మిల్లుకి ఇచ్చి ఆడిచ్చి బియ్యం తయారు చేసి ఎఫ్సీఐకి ఇవ్వాలి. నీ బాధ్యత దాన్ని కమిషన్ తీసుకుంటున్నావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.